పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. మన పాపం సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని పిలుచుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడిక మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగుడను కానెనను. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. కూర్చుందాం. నా శత్రువులో నన్ను నీవు తప్ప నా ప్రభు ఆకాశమందు నీవు స్తుతి పాత్రుడా, స్నేహితులు దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే సంగములో, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను. నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందు కలుగునుగాక. హల్లెలూయా.
గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా అలా ఉంటారని దేవుడు ముందుగా శ్రద్ధగా నా మాటను విని దాని చొప్పున నడుచుకొను వాని ఎందరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎందరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎందరైతే కృంగిపోతున్నారో, ఎందరైతే ఏమండి దేవుని ఆశీర్వాదం పొందుకోలేక ఇకలోకపరమైన పాప శాప కట్ల చేత కట్టబడి నశించుతున్నారో వారందరి కొరకంట భారము కలిగి ప్రార్థన చేసేవాడు నెహెమియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినట్టయితే ఈరోజు క్రైస్తవ సంఘము అనేకులు ఏ విధముగా ఏంటి వారికి వారే ఏమని ఏనాటిది బువ్వ ఆనాడి అన్నట్టుగా నా కడిపే నా దేవుడు అన్నట్టుగా ఈరోజు చాలా మంది ఎవరికి వాళ్ళే చూసుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదండి. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యము చలవిస్తుంది. దాంట్లో భాగముగానే నీవు నేను మనం రక్షించబడ్డాం. కానీ నీవు నేను రక్షించబడిన తర్వాత, సంఘములో నాడబడిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటిది? నీ కడుపును చూసుకోవటము కాదు, లేక నీ దేవుడే నా కడుపే నా దేవుడు అనుకుంటాం కాదు. కానీ నీ వలె గతములో నశించుచున్న సంఘము కోసము కానీ, బంధువుల కోసము కానీ, స్నేహితుల కోసము కానీ, తండ్రి ఇంటి వారి కోసం కానీ, అత్తింటి వారి కోసము కానీ నువ్వేం చేయాలంట? కన్నీరు కార్చి ప్రభు సన్నిధానములో భారము కలిగి ప్రార్థించాలి. ఈరోజు ఆ ప్రార్థన కరువైపోయింది. ఎందరి జీవితాలు అయితే ప్రార్థన కరువైపోతుందో ఆ జీవితాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా చూడటానికి మంచిగా ఉండొచ్చు, కానీ అపవాది బంధకాల చేత బంధించబడి దేవుని ఆశీర్వాదాన్ని చేతులారా కోల్పోతారు. ప్రార్థన చేయకపోయినా మేము బాగానే ఉంటాముగా, మోకరించకపోయినా మేము బాగానే ఉంటాముగా, ఏమంది ప్రార్థనలు గడకపోయినా మాకేంది ఏది లోటు లేదుగా అని చాలా మంది అపోహలో బ్రతికేస్తున్నారు. కానీ ప్రభు వాక్యం చలవిస్తుంది, ప్రార్థన లేని జీవితము ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని జీవితము శూన్యము. చూడటానికి చాలా పైన బాగుండొచ్చు, కానీ అపవాది అంట అనేక రకాలుగా ఆ కుటుంబాన్ని ఆ జీవితాన్ని అంట నలగొడతా ఉంటాడంట.
అని నెహెమ్యా తన జీవితంలో ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా మొదటి కారణము నెహెమ్యా ప్రార్థన దేవుడు వినటానికి, నెహెమ్యా ప్రార్థన విని వెంటనే జవాబు ఇవ్వటానికి, నెహెమ్యా ప్రార్థనకు వెంటనే సహాయం రావటానికి మొదటి కారణము నెహెమ్యా అంట తన కోసము ప్రార్థన చేయకుండా నశించిన దానికోసము, పడిపోయిన దానికోసము ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. మన ప్రార్థన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు అడిగే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించాలంటే అనుగ్రహించేవాడే. ఆయన పక్షపాతి కాదండి. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. ఆయన అందరికీ అడుగుడి, దేవుని వాక్యం మత్తయి సువార్త 7:7 ఉంటుంది. అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. చూడండి, దేవుని వాగ్దానం అది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన నమ్మతగిన దేవుడు. చూడండి, అందుకే నెహెమ్యా ప్రభువునందు ప్రియ అడిగాడు. దేనికోసం అడిగాడు? తన కుటుంబం కోసమా? ఏమండి, దేనికోసం అడిగిందండి? పడిపోయిన ప్రాకారు తిరిగి కట్టబడాలి, కాల్చబడిన మందిరము మరలా తిరిగి నిర్మించబడాలి. నీ జీవితంలో ఎప్పుడైనా ఏనాడైనా పడిపోయిన కుటుంబం కోసము, కృంగిపోతున్న కుటుంబం కోసము, నశిస్తున్న నీ వారి కోసం, రక్త సముద్రం కోసం ఏనాడైనా ఒక్క రోజు ఉపవాసం ఉండి, ఏమండి, ఒక్క రోజైనా ప్రభు సందికి వచ్చి, అయ్యా నా వారు నశించిపోతున్నారు తండ్రి, నా వారు ప్రభువా పాప శాప కట్ల చేత కట్టబడి ఉన్నారయ్యా, ఏమండి భారము కలిగంట ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం చలవిస్తుంది కదా. మత్తయి సువార్త 6:30-31 శ్రేష్టమైన మాట్లాడది. ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుని వాటి తర్వాత మీకు ఏది కావాలో అవి మీకు అనుగ్రహించబడును. ఈరోజు మనుష్యుడు లేక క్రైస్తవుడు, దేవుని బిడ్డ ఏ విధంగా అయిపోయారంటే ప్రభు రెడీమేడ్, అంతా రెడీమేడ్ భక్తికి అలవాటు పడిపోయారు. చాలా మంది స్క్రీన్ల మీదకి అలవాటు పడిపోయారు, యూట్యూబ్లకు అలవాటు పడిపోయారు, ఏమండి సోషల్ మీడియాకి అలవాటు అయిపోయారు. చేయొద్దని పనే మళ్ళా చేస్తున్నారు. ఏమండి తప్పుడు బోధలు విని, ఏమండి తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు తలంపులతోటి, తప్పుడు తీర్మానాలతోటి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారండి. నెహెమ్యాకు తెలియదా? ఏమండి యూట్యూబ్లో చూడాలని? నెహెమ్యాకు తెలియదా స్క్రీన్ మీద చూడాలని? అలా చేయలేదే నెహెమ్యా ఏం చేసిందంట? మోకాలుంచి కన్నీరు కార్చింది. ఈరోజు మోకాలు చుట్టూ చాలా మందికి కష్టమైపోతుంది. ఈరోజు మోకాల ప్రార్థన అంటేనే ఎవరు ఇష్టపడట్లా. ఈరోజు ఏమండి కన్నీరు కాస్తానికి ఎవరు ఇష్టపడట్లా. అంత సుఖముకు అలవాటు పడిపోయారు, లగ్జరీకి, సుఖానికి అలవాటు పడిపోయారు. అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, ఏమండి వెంటనే అయిపోవాలి. అదే టీవీ దగ్గర కూర్చో, ముట్టికి చెదలో పెట్టే తెలియదు, అట్లే కూర్చుంటారు. అన్నం పొంగిపోయినా, కూర మాడిపోయినా అప్పుడేమనిపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేని బిడ్డారా, చూడండి నెహెమ్యా జీవితంలో ప్రతిదీ నెహెమ్యాకి దేవుడిచ్చాడు. నీవు ఈరోజు దేవుని చేత ఓదార్చబడాలి, మనుషుల చేత కాదు సుమా. దేవుని చేత ఓదార్చబడాలి. దేవుడే నిన్ను దీవించాలి, దేవుడే నిన్ను ఆశీర్వదించాలి, దేవుడే నిన్ను బలపరచాలి, దేవుడే తన శక్తితో నిన్ను, నీ కుటుంబాన్ని నింపాలి, దేవుడే నీకు సంతోషాన్ని, సమాధానం ఇచ్చి నిన్ను ధైర్యపరచాలంటే నెహెమ్యా వలె నీవును ప్రభు సన్నిధానములో ప్రార్థించినట్లయితే. ఎందుకండి అపొస్తలుడు పౌలు గారు మేము పోయిన వారికి జ్ఞాపకం చేశా, ఏమని? సుఖంగా నువ్వు బతకాలంటే, నెమ్మదిగా నువ్వు బ్రతకాలంటే ఏం సుఖం? ఈరోజు ఎంతో ప్రయాస, ఏమని క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదు, ఒకటే చాకిరి, ఒకటే పని, ఒకటే ఉద్యోగం, ఒకటే చేసి 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 దేనికోసం చేస్తున్నాం? ఎవరి కోసం అంత ప్రయాస? టయానికి తిండి లేకుండా, టయానికి నిద్ర లేకుండా ఒకటే ప్రయాస. ఒక్క రోజైనా సుఖముగా ఉన్న రోజు లేదు కొన్ని జీవితాలలో. కానీ నా ప్రభువు వారు అంటున్న మాట, నువ్వు సుఖముగాను, నెమ్మదిగాను నువ్వు బ్రతకాలి. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంట? టెన్షన్తో బతకడం దేవుడి ఇష్టం కాదు. నువ్వు సుఖంగా బతకాలండి. నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము సుఖంగా ఉండాలి. చదవన మాట దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా.
సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చాలు. ఏం చేయాలి? యాచించాలి, అడగాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మందిరానికి రావటమే కష్టమైపోతుంటే యాడ యాచించుతారు, యాడ విజ్ఞాపన చేస్తారు, యాడ కృతజ్ఞత చెల్లిస్తారు? ఏమండి? అందుకే సుఖము లేని జీవితం అయిపోయింది, నెమ్మది లేని జీవితాలు అయిపోతున్నాయి. ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అంత ప్రయాసపడి, అంత కష్టపడి, అంత చాకిరీ చేసి ఏమైనా దేవునికి ఇష్టమైన పనులు చేద్దామా? లేదు, అది లేదు. దేవునికి లోపడదామా? అది లేదు. వాక్యానుసరంగా జీవిద్దామా? అది లేదు. వాక్యానికి లోపడదామా? అది లేదు. ఏమండి? కనీసం దేవుడు ఇచ్చిన కష్టార్జితములో నమ్మకంగా కొద్దిగా అయినా ప్రభువుకి చెల్లిద్దామా? అది లేదు. మాట చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి. మన సంఘములో బయటదొద్దు, మన ఇంట్లో మన సంఘములో, మన ఇంట్లో ఇంకా ఇప్పటికి కూడా వారి కష్టార్జితములో దశము భాగం ఇవ్వలేని, చెల్లించలేని సహోదరులు ఉన్నారు. ఇంకను ఇప్పటికి కూడా ఏమండి? ఎందుకు ఆ కష్టార్జితం? ఎందుకు ఆ ప్రయాస? ఏమండి? దేవునికి చెల్లించకుండా 3 వారాల క్రితం అనుకుంటా మనం నేర్చుకున్నాం, మన ఇంట్లో తినకూడదంట. అది తినొచ్చా మన ఇంట్లో? సహోదరులు ఇప్పటికీ ప్రభు సన్నిధిలో రక్షించబడి కొన్ని ఏండ్లు అవుతుంది, ఒక్క మారైనను వారి కష్టార్జితములో ఒక్క నెల అయినా దశమ భాగం ఇచ్చిన ఆలోచన లేదు. అది దేవుని పద్ధతి అండి. నీకైనా నాకైనా, నేను ఇస్తే నాకు ఆశీర్వాదం, నువ్వు ఇస్తే నీకు ఆశీర్వాదం. దాన్ని చాలా మంది తప్పుగా చూస్తున్నారు, భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. దేవుడికి ఇవ్వాలి అంతే. అది దేవుని రోలు. నువ్వైనా నేనైనా దేవునికి ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది తప్పుడుగా దాన్ని ఆలోచిస్తున్నారు, తప్పుడుగా చూస్తున్నారు. అది వాళ్ళ కర్మ. అబ్రహాము కంటే నువ్వు నేను ఎక్కువ? ఏమైనా ఎక్కువండి? చెప్పాలి సహోదరులు, చెప్పాలి. అబ్రహాము కంటే నువ్వు నేను మన తురుమా? చెప్పాలి. అబ్రహాం ఇవ్వలేదా? ఇచ్చిందా లేదా? ఏమండి? అబ్రహాం మొదలుకొని మనం చివరిగా చూస్తే ప్రతి భక్తుని జీవితం కొంతమంది భాగాలు రాసిచ్చారా? రాసిచ్చారు లేదు. వాళ్ళతో మనం పోల్చుకుంటే దేనికైనా పనికి వస్తామా? దేనికైనా. ఏమండి? వాళ్ళు తెలియక ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా పిచ్చెక్కి ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా సంపద ఎక్కువ ఇచ్చారా? కాదు, దేవుని మాట అది అంతే. దాని ఈరోజు చాలా మంది సోషల్ మీడియాలలో కానీ లేక యూట్యూబ్లలో కానీ చాలా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. నేను కాదనట్లేదు, ఆ వచ్చే ధనాన్ని తప్పుడుగా ఖర్చు పెట్టే పనికిమాలలు ఉన్నారు, నేను లేరని చెప్పట్లా. కానీ అందరూ అలా ఉంటారయ్యా? ఎవడో ఒకడు ఉంటాడో గడ్డి తినేవాడు. దేవుని ధనాన్ని విచ్చలవిడికి, ఏమండి, లగ్జరీ జీవితానికి, సొంతానికి వాడుకునే పనికిమాలను ఉంటారు. నేను కాదనను. అట్లని ఎవడో తప్పు చేస్తున్నాడని, ఎవడో దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు దేవుని సొమ్ముని, మన దేవుని సొమ్ముని ఇవ్వకుండా దొంగిలించకూడదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్విస్తే నీకు ఆశీర్వాదం, నేను ఇస్తే నాకు ఆశీర్వాదం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? సగటున ఒక కుటుంబానికి నెలకు పోషించబడాలి ఎంత అవుతుంది? సీమోను, 2 పిల్లలు, 2 భార్య భర్తలు పోషించబడాలంటే ఎంత అవుతుంది ఏమో అన్న? నెలకొచ్చి అన్నీ కలుపుకొని ఓరలుగా చెప్పండి, తక్కువగా 10,000 అవుతాయి. ఎప్పుడైనా ఆలోచించారా? నేను వేస్తే 20 రూపాయలు, 4 5 వస్తాను. 5 అయితే 5 20 100, 4 వేస్తే 4 20 80. 4 వారాల మీద ఎంత అవుతాయా? చెప్పాలి ఎవరైనా, లెక్కల మాస్టర్లు. ఏమో చెప్పమ్మా అన్న. 4 వచ్చారు మాట వరుస, 4 20 80 రూపాయలు. 4 వారాలు, 4 8 ఎంత?
4 నెల మీద కూడా. ఇప్పుడు ఎలా ఈ నలుగురు పోషించబడాలి? నా స్థానంలోనే మీరున్నారు. ఎలా పోషించబడాలి? గవర్నమెంట్ ఉద్యోగము లేదు, ఏ సంస్థ సహాయము లేదు. ఎలా పోషించబడాలి? దశమ భాగాలు ఎంతమంది? 1, 2, 3 దశమ భాగాలు సంఘంలో ఇచ్చేది. ఒక సహోదరుడు, 2 సహోదరులు. ఒకళ్ళేమో పింఛన్లోంచి ఇస్తారు, ఒకళ్ళేమో రాబోల్లో ఇచ్చారు, ఒకళ్ళే వ్యాపారంలోంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి మొత్తం తిప్పికొచ్చిన మహా అయితే మీకు తెలుసు, దేవునికి తెలుసు. 1,00,000 ఏమండి? చూడండి, నువ్వు దేవుడు ఎప్పుడైనా ఆలోచించని ఇంటికి వెళ్ళాక ఎలా ఈ సేవకుడు సేవకుడు స్థానంలో మనం ఉన్నా కానీ ఎలా పోషించబడాలి? ఎలా పోషించబడాలి? అట్లని నేను మీ ఆస్తులు రాసిమని చెప్పట్లా. నువ్వు ఇస్తే నేను దీవించబడతాను. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. ఆ అనుభవాన్ని నేను పంచుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పారు సగటున తక్కువ ఖర్చు పెడితే 10,000 అన్నారు. ఇది వచ్చేది 1,000 రూపాయలు. మిగతా 9,000 ఎక్కడి నుంచి రావాలి? 2,000 వేసుకోండి, 2,000 వేసుకుందాం, 3,000 వేసుకుందాం నెల మొత్తం మీద. మిగతా 7,000 ఎక్కడి నుంచి రావాలి? పరమ తండ్రిని యేసయ్య ఆకాశ వాక్యులు ఇప్పువాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇప్పుతుడు? నీకు రూపాయి వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 20 రూపాయలు నీ ఎంత వస్తే అంతలో నమ్మకంగా, యథార్థంగా, నీతి తప్పకుండా దేవునికి నువ్వు చెల్లించు. నువ్వైనా నేనైనా దేవుడే నీకు కావలసింది డబలుగా, 2 దీవించునుగాక. హల్లెలూయా. ఎంతకాలం ముడుచుకుంటావో సేవకుడు కానీ, సేవకురాలు కానీ, సంఘ పెద్ద కానీ, విశ్వాస కానీ, ఎంతకాలం నీ చేతులు ముడుచుకుంటావో నువ్వు జీవితకాలం ప్రయాసపడ్డా బ్రతుకు మారదు, ఆశీర్వాదం రాదు. అది సత్యం, అంతే. కానీ అనుభవంలో నేర్చుకున్నది దేవునికి ఇవ్వటం, అంతే. ఎవరేమని అనుకోని నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో ప్రియా దేవుని బిడ్డ, అంత వాక్యం ఉందిగా. నమ్మకమైన వానికి ఎట్లుంటాయన్నమ్మా? మెండుగా దండిగా కుమ్మరించబడతాయి. ఎట్లొస్తాయో నీకు తెలియదబ్బా, అయ్యా వచ్చేస్తాయి. ఏలియాని పోషించలేదా? సారేపతి వదనాలను పోషించలేదా? ఏమండి, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో కరువు వచ్చి వేరే ప్రాంతానికి పోదాం అనుకున్నా లేదా? దేవుడు అన్నాడు, ఇస్సాకు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి ఇత్తనం వేయి, నూరంతా ఆశీర్వాదించువాడను నేను. దేవుడు ఇస్సాకు ఇత్తనం వేయలేదా? ఈ ఇస్సాకు కాదు, బైబిల్లోనే ఇస్సాకు వేసిండా లేదా? నూరంతల ఆశీర్వాదాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, బోధ కఠినంగా ఉండొచ్చు, కానీ ప్రభు వాక్యం చలవిస్తుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారంట. ప్రేమ గలవాడు ఏం చేస్తే తెలుసా? గుద్దుతా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఆ ముద్దులు కావాలి. నాకు ఇష్టం ఉండదు ముద్దులు పెట్టడం, ముద్దులు ఇష్టం ఉండదు. ముద్దులు వెనక ఎంత చేదు స్వార్థం ఉంటుందో, కానీ గాయము వెనక ఆశీర్వాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. స్తుతి పాత్రుడా. నెహెమ్యా ఆయన దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాడు కాబట్టి నెహెమ్యా తన జీవితంలో కావలసిన అన్నిటినీ పొందుకున్నాడు. మన ప్రార్థనా జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎదుటి వాని ఆశీర్వాదం కోరి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట.
హల్లెలూయా. మీరు గమనించారా లేదు, యోబు తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించాడో ఆ మరుసటి రోజే రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చినట్లుగా మన 42వ అధ్యాయంలో చదువుతాం. యోబు గ్రంథము. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాని క్షేమం కోరి ప్రార్థించాలి, వాడు శత్రుడు కావచ్చు, వాడిని గిట్టనోడు కావచ్చు, అయినా సరే నీ నోట నువ్వు క్షేమంగా, బాగా గమనించండి, దాంట్లో మన స్వార్థం ఉంది సుమా. దేవుని వాక్యం చూడండి, మన స్వార్థం ఏంటిది? నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడి కోసం ప్రార్థన చేస్తావో నువ్వు సుఖంగా ఉంటావు. అదేనా ప్రభు అన్నది? మన తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలలో ఏముంది? నువ్వు సుఖంగా బతకాలమ్మా, నువ్వు సుఖంగా ఉండాలయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సంతోషంగా ఆనందముగా ఏమండి సమాధానంగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము హ్యాపీగా ఉండాలి. అది దేవుని చిత్తము. నువ్వు హ్యాపీగా ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే నువ్వు మొదటిగా చేయవలసింది తెలుసా? నెహెమ్యా వలె నీవు ఒకప్పుడు ఏ విధంగా అవమానముతో, చీకటితో, నిందలతో, ఏమండి అనేకమైన ఆలోచనతోటి, లేకపోతే అపవాది శోధన చేత శోధించబడి కట్టబడి ఏమండి ఉన్నావో అలాంటి వారి కొరకంట నువ్వు ప్రార్థించేదానిగా, ప్రార్థించేవాడిగా ఉండుదుగాక. అలా ఉన్నప్పుడు నువ్వు దేవుడిని సుఖంగా ఉంచుతాడు. ఎంత శ్రేష్టమైన మాట! సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకునే నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఊకి జుట్టు పిక్కోకూడదు టెన్షన్ తోటి. చూడండి, ఈరోజు ఎంతమంది టెన్షన్తో ఉంటారు అన్ని కుటుంబాలు. ఎట్లా 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 దేవుడు నమ్మదగిన వాడండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన సహాయం వచ్చేవాడు. ఆకాశవాహనుడై ఆయన నీ యొద్దకు వచ్చి సహాయం చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ప్రారంభిస్తావో నీ జీవితము, నీ కుటుంబము సుఖంగా, సంతోషంగా ఉంటుంది. నెంబర్ 2 చూడండి దయచేసి. రెండో కారణము, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితంలో సంతోషము, ఆనందము అడిగిన వెంటనే జవాబు దొరికిద్దంటే చూడండి, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. అందరూ బైబిల్ తీయాలి దయచేసి. ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే రెండో పాయింట్, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒప్పుకొనుచున్నాను. అంతటితో ఆగిందా? తర్వాత నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నా నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నెహెమ్యా పాపం చేసిందా? చెప్పాలి, అందరు నా వైపు చూడాలి. నెహెమ్యా పాపం చేశాడా? కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు ప్రార్థనలో? ప్రభువా, నేనును నా తండ్రి ఇంటి వారము పాపము చేస్తున్నామయ్యా. ఇదిగో నా పితరులు ఇశ్రాయేలు కుమారులు ఏం చేశారంట? దోషము నేను ఒప్పుకు. ఎవరో చేసిన, పితరులు చేసిన పాపాన్ని ఎవరు ఒప్పుకుంటున్నారంట? చెప్పాలి. నెహెమ్యా ఒప్పుకొనుచున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని దయతో క్షమించు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాని పాపము కూడా, ఏమండి మన పాప భారాన్ని ఎవరేస్తున్నారు? ఎవరు భుజం మీద వేసుకున్నారయ్యా మన పాప భారాన్ని? యేసు ప్రభు వారు తన భుజం మీద వేసుకున్నారు. నీవు నేను భరించవలసిన కొరడా దెబ్బలను ఆయన భరించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ రోజు చేసి ఎవడా పాపం వద్దు, కనీసం మన పాపము మన యొక్క దేవునికి ఆయాస్కరణ మార్గాన్ని మనం ఒప్పుకుంటే చాలండి. ఎవరో పాపాలు వద్దు. ఏమంటారు?
మన పాపం మనం ఒప్పుకుంటే చాలు. కానీ ఈరోజు మన పాపము మనం ఒప్పుకోవటానికి కూడా మనస్సు అంగీకరించిన వాగా అలానే మొండిగా ఉండిపోతున్నారు. కానీ ప్రభు వాక్యం చెలవిస్తుంది, నువ్వు ఒప్పుకున్నప్పుడు, చూడండి, ప్రభువునందు ప్రియా జనపిల్ల చేసిన పాపమును ఒప్పుకున్నప్పుడు, ఏ దోషమైతే దేవునికి ఆయాస్కరమైన క్రియ చొప్పున, ఆలోచన చొప్పున, చూపు చొప్పున, ఏమని చూపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, ఏమని నీ భక్తి జీవితంలో కానీ ఏ విధము చేతనైనను నేను నా దేవుని దృష్టికి ఆయాస్కరంగా నడుచుకొనుచున్నానేమో, అయిష్టంగా నేను ప్రవర్తించుచున్నానేమో. ప్రభువా, ఇదిగో నిద్ర పండుకున్న దగ్గర నుంచి ఏమంటే తిరిగి లేచేంత వరకు పగలంతయు నా వ్యాపారములో, నా ఉద్యోగంలో, నా కొలీగ్స్ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడుంటున్నానో, ఎవరితో ఉంటున్నానో, ప్రతి క్షణములో అయ్యా నా ప్రవర్తన అంతట్లో ఏ విషయంలో అయినా నీకు పాపము చేసి ఉన్నానేమో. హల్లెలూయా. ఈరోజు అడిగితే నేను ఏ పాపం చేయలా. కప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, ఒప్పుకునే వాళ్ళు తక్కువైపోయారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? కప్పుకుంటున్నారు. చేసిన పాపమును, చేసిన దోషమును కప్పుకొని దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొన్ని అబద్ధాలనే ఆత్మచేత నింపబడి ఇంకనూ దేవుని కోపానికి గురి అయ్యే కుటుంబాలు ఎన్నున్నాయో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ద్వారా, చూపు ద్వారా ఊహించలేని పాపాలు ఈరోజు పైన దేవుని బిడ్డలు, కానీ లోపల అన్నీ దేవునికి ఆయాస్కరమైన మార్గాలే. చూడండి, అక్కడ రైతు దేవుని వాక్యము చలవిస్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము, అందరూ దయచేసి బైబిల్ తీయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని ఏం చెప్పుకున్నామంట? నాలో పాపం లేదండి అక్క, నేను అస్సలు పాపం చేయలా, అస్సలు చేయలేదన్న పాపం. మనము పాపము లేని వారమని చెప్పుకొని నెరలా మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యమనగా సత్య మార్గం జీవం ఎవరు? యేసు ప్రభువారు. నువ్వు ఎప్పుడైతే ఎంతకాలం అయితే మోసపుచ్చుకుంటావో, ఎంతకాలం అయితే నిన్ను నువ్వే మోసగించుకుంటావో అంతకాలము యేసు ప్రభు నీలో జీవించలేడు, నీలో ఉండడు. చాలా మంది అనుకుంటా, నేను ఎందుకు పాపం చేశా? ఏమండి, పాపం చేయట్లేదా? ఏమండి, ఎదుటి వానికి క్షేమాభివృద్ధి కలగజేయు మాట తప్ప మరి ఏ దుర్భాష నీ నోట రావద్దని పౌలు గారు చెప్పట్లేదా? ఆ మాట మించి ఎన్ని మాటలు వస్తున్నాయి ఈరోజు. రకరకాలుగా మనుషులము బలహీనులని కాదనట్లేదు, అయినప్పటికీ నీ బలహీనతలను కప్పుకోకుండా ఒప్పుకుంటే కనికరించబడతావు. హల్లెలూయా. అవును ప్రభువా, ఈరోజు నేను వెళ్ళిన ప్రాంతంలో కానీ, నేను నిలుచున్న స్థలములో కానీ, నేను మాట్లాడిన ప్రజల మధ్య కానీ, ఇదిగో తండ్రి, ఎదుటి వానికి నొప్పి లేకపోతే ఎదుటి వానికి గాయపరిచే రీతిగా నేను మాట్లాడి ఉన్నానయ్యా. ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడి ఉన్నాను ప్రభువా. ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? ప్రభు వాక్యం ఏం చెబుతుంది? ఏమండి, ఒకడు ఘనముగా ఎంచుకోమని దేవుని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? తక్కువ చేసి తీసి పడేస్తున్నావు. అలా చేసిన సందర్భాలు ఉంటే ఏమంటున్నారు దేవుని వాక్యము? ఒప్పుకో. నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు కనికరించబడతావు. ఒప్పుకోకుండా కప్పుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అక్కడ ఏమంటున్నాడు? మనల్ని మనమే మోసపుచ్చుకొని మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని
బా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతిఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. కములా మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములు యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10వ వచనము కూడా మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికుగా ఏమండి నువ్వు మాత్రం నీ పాపంతో పాటుగా ఎవరిని అబద్ధికుని చేస్తున్నావు? దేవుని నామాన్ని కూడా అబద్ధికు నామం చేసేస్తున్నావు, అబద్ధికుని చేసేస్తున్నావు. నువ్వు పాపం చేసేది కాకుండా, నువ్వు పాపిష్టి పనులు చేసేది కాకుండా, నువ్వు దేవుని దృష్టికి ఆయస్కరంగా నడుచుకోవటమే కాకుండా నిన్ను బట్టి దేవుని నామము ఏమండి నేను మాట అడగాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైనా ఆదివారం మానేసినప్పుడు నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నువ్వు పని దగ్గరో లేకపోతే ఇంకెక్కడో ఉన్నప్పుడు పొరపాటున నీకు వాళ్ళకున్న సనువు దాని ఏమంటే స్వేచ్ఛ సనువు బట్టి ఏంటన్నా ఏంటి బావా ఈరోజు చర్చికి వెళ్ళలేదు ఏంది అక్క అంటే తలకాయ ఆడబెట్టుకుంటారండి. చెప్పాలి, నిజంగా వాక్యముకు భయపడే వాళ్ళు తల తీసినంత పని అయింది. ఎప్పుడైనా ఆదివారం ఆగిపోయినప్పుడు బాగలేనప్పుడు అనట్లా, ఒళ్ళు బాగలేదు అది వేరే విషయం, అన్నీ మంచిగుండి కావాలని ఎక్కడికో పోయి నీ ఇంటికారి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు ఎవరో గబక్కన వచ్చి నీకు వాళ్ళకున్న సనువును బట్టి స్వేచ్ఛను బట్టి ఏంటన్నా ఏంటి బావా ఏంటక్క ఏంటి బావా ఈరోజు మందిరానికి ఆదివారంగా ఇంటికాడ ఏంది అంటే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు. నేను అన్ని ఇడిచేసిన నాకేం అవసరం లేదు, నాకంతా ఇడిచేసిన ఇడిచేసింది ఈదికి పెద్ద అన్నట్టుకుంటారా? లేకపోతే కాదయ్యా ఇంకోసారి ఆ మాట రాకుండా నేను బతుకుతా అంటారా? ఏమండి ఈరోజు ఎన్నన్నా దులుపుకునేటట్టుగా తయారవుతున్నారు. ఎవరిని బాగు చేద్దామని. నిన్ను బట్టి నీ కుటుంబం ఎన్ని దీవెనలు కోల్పోతున్నాయో ఒక్కని పాపం బట్టి, ఒక్కని బలహీనతను బట్టి. ఏమండి నైట్కి అమ్మాని అవుతారా? ఒక వారం మానేయటం వల్ల నైట్ అమ్మాని అవుతామా? చెప్పాలి, అవుతామా? నేను మరలా ఇంకోసారి బైబిల్ మా కుటుంబ ప్రార్థనలో మరొక మారు మళ్ళా మొదటి నుంచి ప్రారంభించును. రాత్రి నిర్గమాకాండం 34వ అధ్యాయం దాకా వచ్చింది. నిజంగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 20వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తుంటే అసలు కొరడా పెట్టి కొట్టినట్టే ఉంది. ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క రూలు, ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క నిబంధన ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా దేవుడు ఇస్తుంటే అసలు కొరడా పెట్టి చీల్చినట్టుగా ఉంది. బయటికి పోవద్దంటున్నాడు ఆయన. ఇది నా నిబంధన అంటున్నాడు ఆయన. ఏమండి మనమంతా రోషం కలిగి ఉండాలంట దేవుని బిడ్డలు. ఎలా ఉండాలి? దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోషం కలిగి ఉండాలి. నీవు, నీ భర్త, నీ పిల్లలు కూడా ఎలా ఉంటారు? రోషం కలిగి ఉండాలి. తల్లి చేలో మెత్తే బిడ్డ ఆడమేసింది ఇంకా ముందుకు దాటిపోయింది.
అవునా కాదా? ఫస్ట్ నీ పిల్లలకు నువ్వు చెప్పాలంటే నువ్వేం చేయాలి? చక్కగా మనం ఉండాలి. ప్రార్థనకి వెళ్ళమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రభుని స్తుతించమ్మా అని నువ్వు చెప్పాలంటే ఫస్ట్ మనమేం చేయాలి? ఆ పని చేయవారిగా ఉండాలి. మనమే వంకరగా ఉంటూ మన పిల్లల్ని చక్క చేయాలంటే అది కుక్కతో ఒకరికి కర్రలేసి కట్టినట్టుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ నిన్ను బట్టి దేవుని నామాన్ని అబద్ధ పాలు చేస్తున్నాం. కంప్లీట్ చేయండి ఆ వాక్యాన్ని. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎవరైతే పాపం చేస్తాడో, ఎవరైతే దేవుని వాక్యానికి ఎవరైతే దేవుని దృష్టికి ఆయాస్కరంగా నడుస్తారో వాని జీవితంలో వాక్యం ఉండదు. వాక్యం ఉండకపోతే అపవాదిగాడు వాడు తిష్ట చేస్తాడు. ఎవరు తిష్ట చేస్తాడంట? అపవాదిగాడు. నిజంగా వాక్యము హృదయములో ఉంచుకున్నవాడు ఎప్పటికీ దేవునికి ఆయాస్కరంగా నడవరండి. ఒకవేళ నడిచినా కానీ వెంటనే మోకాలుంచి తండ్రి కనికరించండి అయ్యా, ఇగో గడిచిన దినాన, గడిచిన వారములో, గడిచిన నెలలో ఇదిగో తండ్రి పలానా చోట నేను నీ దృష్టికి ఆయాస్కరంగా. వాక్యము కలిగిన వాడు, వాక్యము హృదయంలో ఉంచుకున్నవాడంట వాడు ఎప్పటికెప్పటికీ పాపము చేసినప్పటికీ, త్రొట్టిలినప్పటికీ, త్రోవ తప్పినప్పటికీ సరి చేసుకుంటాడంట. కానీ ఈరోజు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారు? కప్పుకుంటున్నారు. చేసిన ఆయాస్కర పనిని, చేసిన వ్యతిరేక పనిని, చేసిన ఏమంటే లోపడలేని తనాన్ని ఈరోజు కప్పుకుంటున్నారు. దానివల్ల దేవుని కృపకు దూరం అవుతాం. దానివల్ల దేవుని ఆశీర్వాదం దూరం అవుతాం. దానివల్ల నువ్వు ఎంత కష్టపడ్డా అది వృధా అయిపోయిందంట. ఉపయోగం ఉండదు, ఉపయోగం ఉండదు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న మాట, మనము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనలో మనమే మోసపుచ్చుకుందము. కానీ భక్తుడు ఇలాగంటున్నాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం దయచేసి. 32వ కీర్తనలో ఇలాగూ రాయబడి ఉంది, చదువుకుందాం దయచేసి. 32వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం దయచేసి. 32వ కీర్తన 5వ వాక్యం చదువుతారా దయచేసి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు పాపం చేసిండా? చెప్పాలి. పాపం చేసిండండి. ఒక్కసాటే ఆయన పాపం తన జీవితంలో చేసింది, ఒకే ఒక్కసాట పాపము చేసింది. అది కూడా ఎక్కడికి పోయినప్పుడు పాపం చేసిండో అక్కడ రాయబడి ఉంటుంది. 51వ కీర్తనలో ఉంటుంది. బత్షెబా అనే స్త్రీ దగ్గరకు పోయినప్పుడు మాత్రమే ఆయన ఊహించని పాప జీవితాన్ని కలిగి ఉన్నాడు. మీరు 51వ కీర్తన చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. ప్రధాన గాయకుడిని దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత ఏమండి, అక్కడ నాతానుగు ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన ఉంటుంది. కానీ ఈ కీర్తనలో ఎప్పుడు పాపం చేసినట్టుంది పైన లేదు. దావీదు కీర్తన దైవ ధ్యానం రాసి ఉంది. 32వ కీర్తన 32వ కీర్తనలో పాపము చేయలా. కానీ ముందుగా నేను ఏం చేస్తున్నాడో, ప్రభువా ఏ విధమైన పాపం చేసి ఉంటానేమో, నా పాపము నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఈరోజు ఎందరైతే తెలిసి దేవుని దృష్టికి పాపము చేయించున్నారు, ఏమండి, భార్యను తిట్టువాడు పాపి, గుర్తుపెట్టుకోండి. భార్యను కొట్టువాడు పాపి, భర్తను ప్రేమించలేని భార్య పాపి. నేను అనట్లా, ఎవరన్నారు? దేవుని వాక్యం అండి. హల్లెలూయా. మూర్ఖంగా ప్రవర్తిస్తారు భర్తలు భార్యల దగ్గర, లోబడకుండా ప్రేమించకుండా నాది రాజ్యం అన్నట్టుగా చూస్తారు భార్యలు భర్తల్ని. అది తప్పు. నువ్వు భక్తుడివి, నువ్వు క్రైస్తవురాలివి, బుద్ధి ఉండదు. నోటికి ఎంత వచ్చంటే మాటలు మాట్లాడేస్తారు పిల్లల్ని, భార్యల్ని.
అదే నోటితో ప్రార్థన చేస్తా, అదే నోటితో బుద్ధి లేని మాటలు మాట్లాడతారా? అది మళ్ళీ పైపెచ్చు ఏమాత్రం ఒక్కరోజు ఒప్పుకుంటే నేను ఎందుకు తగ్గాలి, ఇలా ఈగోలు తగలేయటానికి. ఏమండి తప్ప? భార్య దగ్గర పోయి క్షమాలు చెప్తే తప్ప? ఏమండి భర్తపై క్షమాలు చెప్పినా భార్యపై నీ భర్తకి క్షమాలు తప్ప? వాడే తిట్టిండు, వాడే కొట్టిండు, ఎందుకు చెప్పాలి? సబ్జెక్ట్ అది కాదు. కానీ ఏమండి పాపమును ఏం చేయాలంట? కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. పాపాన్ని ఏం చేయకూడదంట? ఎంతకాలం కప్పుకుంటావో సంగమా, ఎంతకాలం అయితే కప్పుకుంటావో సహోదరి సహోదరు, నువ్వు కప్పుకున్నంత వరకు దేవుని వాక్యం నీలో ఉండదు, దేవుని ఆశీర్వాదం యుద్ధకి రాదు, దేవుని కృప నువ్వు పొందుకోలేవు. పొందుకునేవి కూడా చేతులారా నీకు నీవే దూరం చేసుకుంటావు. గుర్తుపెట్టుకో. ఏవి లేవని, ఏ ఆశీర్వాదం లేదని, ఏ కృప లేదని ప్రయాసపడ్డావో, ప్రయాసపడి కన్నీరు కాచి ఆ కృపను పొందుకున్నావో, ఏ కృపను పొందుకున్నావో, ఏ ఆశీర్వాదం పొందుకున్నావో దాని చేతులారా పాపము ఒప్పుకోకుండా కప్పుకుంటే వాటన్నిటిని కోల్పోతావు. దావీదు అంతటోటే ఏం చేస్తున్నాడంట? కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం లేకుండా తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టినా కూడా పాపమే దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకోండి. అది ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ పిల్లలకు కోపము రేపకనే ఉంటుంది. హల్లెలూయా. కారణం లేకుండా గద్దెకు తిట్టకూడదు. ఎంత పడితే అంత మాట అంటారు. అడుపుగా అన్నంగా తినేది, పిల్లల్ని ఏం తిట్టేది తెలియదా? ఏమండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థనాపరుడు, క్రైస్తవుడివి, దేవుడు నేను చూస్తున్నాడు. నీ పిల్లల్ని దీవించు, నీ పిల్లల్ని ఆశీర్వదించు. ప్రభువా నా బిడ్డని దీవించయ్యా, నా అల్లుని దీవించయ్యా, నా మనవని ఆశీర్వదించయ్యా, లేక నా బిడ్డను మంచి స్థితి నా బిడ్డకి దాయిచ్చి ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా, మోకరించకుండా, కన్నీరు కార్చకుండా పైపెచ్చు వాళ్ళని ఎట్లా పడితే అట్లా భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించావా ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, నువ్వు దీవించబడతావు. ఒప్పుకోకుండా కప్పుకున్నావా? దావీదు అంటున్నాడు, అయ్యా నా దోషమును కప్పుకొనక. ఈరోజు అనేకులు కప్పుకుంటున్నారండి, దుప్పటి కప్పినట్టు కప్పేస్తున్నారు పాపాలు. వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతమంది కప్పారో చూపిద్దాం, టైం సరిపోతుంది, చూపిస్తారు రానున్న వారు. కప్పుకున్నారు. ఎంతకాలం అయితే కప్పుకుంటావో ప్రభువునందు ప్రియాదే. చూడండి 51వ కీర్తన 3వ వచనం కూడా, 51వ కీర్తన 3వ వచనం కూడా 38:8 చదవండి ఫస్ట్. 38:8 కీర్తన 38:8. ఆ 38:18 క్షమించండి, 38:18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారపడుచున్నాను. దేనికోసం విచారపడాలి క్రైస్తవుడు? దేనికోసం రంది పెట్టుకోవాలి? దేనికోసం దిగులు పడాలి? దేనికోసం చింతించాలో తెలుసా? నా దేవుని దృష్టికి నేను పాపం చేస్తున్నానే, అయ్యా నా పాపాన్ని క్షమిస్తావయ్యా, అయ్యా నేను చేసిన పాపిష్టి పనులను క్షమిస్తావని దాని విషయంలో నువ్వు విచారణ పడు, దాని విషయంలో రంది పెట్టుకో, దాని విషయంలో చింతించు. అంతేగాని పనికి మాయన ఉపయోగం లేని వాటి కోసం చింతించబాకు, రంది పెట్టుకోబాకు, దిగులు పడబాకు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ భక్తుడంట, అయ్యా నా పాపము గూర్చి విచారపడుచున్నానయ్యా, నా దోషములను ఒప్పుకొనుచున్నానయ్యా. ఎక్కడ నా దేవుడు నా పాపమును క్షమించడో, ఎక్కడ నా పాపాన్ని దేవుడు క్షమించుకుంటాడని ఆ చేసిన పాపం బట్టి, చేసిన అతిక్రమం బట్టి, చేసిన పాపిష్టి పనిని బట్టి, చేసిన అవిధేయతను బట్టి, ఏమండి చూపించిన అశ్రద్ధను బట్టి, జీవించిన నిర్లక్ష్యపు బ్రతుకును బట్టి విచారపడుతున్నాడంట. అయ్యో నేను ఈ పాపము చేసి ఉన్నానే, నేను ఈ పని చేయకూడదే, ఈ పని నేను చేయదగింది కాదే, ఎందుకు ఈ పని చేశాను నేను, ఈ పని బట్టి నా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని దావీదంట చింతిస్తున్నాడండి, విచారపడుతున్నాడు.
ఈరోజు ఆ చింత లేదు. నా ఇష్టం, నేను ఏమైనా చేసేస్తా, నేనేమైనా చేసేస్తా. నాకు తెలియదా? నువ్వు చెప్పాలా? నాకు అంతా తెలుసు. ఏం నీ మొహం తెలిసింది? ఏం తెలియదు. హల్లెలూయా. నాకే తెలియదు, నీకేం తెలిసింది? ఇంకా ఏమంటే నాకే సరిగ్గా తెలియదు, నీకేం తెలిసింది? కానీ ఈరోజు ఏం చేస్తారు? అంతా నాకు తెలుసు. దావీదంట అందుకే ఏం చేసినా మొదటికి అడిగిపోయేవాడు. చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళేవాడు? దగ్గినా తుమ్మినా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఊరెళ్ళినా కానీ, యుద్ధానికి వెళ్ళినా కానీ, రాజ్యానికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని సన్నిధికి వెళ్ళి అడిగేవాడు. ఈరోజు ఎంతమందికి అలవాటు ఉందండి? అరుదుగా కనిపించింది అలాంటి వాళ్ళు, అరుదుగా. ఎన్ని మార్లు అడిగి ఉంటాం మనం దేవుని సన్నిధికి వెళ్ళి. నాకు ఒక సంఘం తెలుసు. అక్కడ ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మందిరం చుట్టూ ఉంటారు విశ్వాసులంతా, సంఘం అంతా. మధ్యలో మందిరం పక్కన ఇల్లు, పక్క బజార్లో. మందిరం వేరే బజారు, ఈ వేరే బజారు. వాళ్ళు వేసిన పునాది, లేకపోతే వాళ్ళు కట్టుకున్న పునాది పొద్దున పూట అందరూ పనులకి వెళ్తారు. అట్లా వాళ్ళు ఏం చేస్తారు? పనికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి పనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. ఉదయం ప్రతిరోజు డైలీ అదే పని వాళ్ళకి. ఒకరోజు చేసుకుని సరిపోదు, మొదటి రోజు అనే ఆలోచన రాదు వాళ్ళకి. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ఆసక్తి ఎవ్రీడే రిక్షా తొక్కేవాడు కానీ, సుతార్ పనికి వెళ్ళేవాడు కానీ, వాడు ఏ పనికి పోని, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, వ్యవసాయం, ఏ పనికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రోజు డైలీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకుని, ఒకవేళ దైవజనుడు లెక్క లేకపోతే వాళ్ళే మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. అది ఆత్మీయతను గుర్తిస్తుంది. అది క్రైస్తవ క్రమం, క్రైస్తవుడి లక్షణం. చూడండి, బయట అన్యులు కానొస్తారు. వాళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఎంత ఎర్లీగా రెడీ అవుతారండి? మనకు బాగా తెలుసు, ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఎంత నిష్ఠగా ఉంటారు వాళ్ళు. ఉపయోగములు, జీవము లేని వాటిని, లేకపోతే వాళ్ళ దృష్టిలో అది గొప్ప కావచ్చు, కానీ అంతకన్నా శ్రేష్టమైన దేవుడు నీ దేవుడు. అవునంటారా కాదంటారా? అంతమైన సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధిస్తున్న నీవు నీ ఇష్టారాజ్యంగా ఈరోజు ఏం చేస్తానంటే చేసేసుకుంటున్నారు. నాకు సంబంధం లేదన్నట్టు. అది క్రైస్తవ లక్షణం కాదు, అది విశ్వాసి లక్షణం కాదు, అది భక్తి జీవితం. అది సంపూర్ణ భక్తి కిందకు రాదు, అసంపూర్ణ భక్తికి వచ్చింది. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక కింద చదివారిగా, సంపూర్ణ భక్తియు మాన్యత లేని. సంపూర్ణ భక్తి ఏంటిది? నువ్వు దావీదు వలె ఆయన ఏం చేసేవాడు? దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన లేకుండా, దేవుని సహాయం అడగకుండా, సేవకు ఏమైనా అక్కడ ప్రార్థన చేయించుకోకుండా, లేకపోతే దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా, దేవుని చిత్తము తెలుసుకోకుండా, నీ ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు ప్రవర్తించేవారు లేకపోలేదు క్రైస్తవ సంఘాలలో. ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, నేను మరలా గుర్తు చేస్తున్నాను, దోషమును ఎంతకాలం కప్పుకుంటావో అంతకాలం నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. నెహెమ్యా జీవితంలో ప్రార్థన అంగీకరించబడటానికి, నెహెమ్యా దేవుని చేత ఓదార్చబడటానికి, దేవుని చేత ఆదరించబడటానికి, దేవుని కృప నెహెమ్యా మీదకి దిగి రావటానికి, నెహెమ్యా యొక్క అవసరతలు తీర్చబడటానికి నెహెమ్యా అనుసరించిన విధానము, రెండో విధానము, వారి యొక్క దేవునికి ఏవైతే ఆయస్కరంగా ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకొనుచున్నాడు. అక్కడ అంటున్న మాట, అయ్యా నేనును నా తండ్రి ఇంటి వారము పాపము చేసి ఉన్నామయ్యా. ఏమండి, ఇది మన పరిస్థితి ఏంటిది? మన ప్రార్థనలకు సమాధానం రాకపోవటానికి నీ భక్తి అసంపూర్ణంగా మిగిలిపోతుంది, నీ ప్రార్థన అసంపూర్ణంగా మిగిలిపోతుంది. 38వ కీర్తన
18వ వచనము. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారపడుచున్నాను. 51వ కీర్తన 3వ వచనము. 51వ కీర్తన 3వ వచనము. 51:3. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. ఏమంటాడు దావీదు? ఇక్కడ బచ్చిపేద దగ్గర పోయినప్పుడు రాసిన కీర్తన ఇది. నా అతిక్రమములు తెలుసు. ఈరోజు అందరికీ తెలియదా? మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నా, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా నడుస్తున్నా, ఎక్కడ ఏ విషయంలో దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నా, ఎక్కడ ఏ విషయంలో దేవుని కోపం తెప్పిస్తున్నా మనకి తెలియదండి. తెలుసు, కానీ తెలియనట్టుగా ఏం చేస్తారంట? గమ్మునుంటారండి. నాకేం తెలియదు. ఏసాక్ గారు, నాకేం తెలియదండి. నిజంగా తెలియక చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. దావీదు అంటున్నాడు, చదువు నా మాట దయచేసి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఎదుటి కానొస్తుందంట. కానరాకుండా ఉంటారు. నా పాపం నాకు కాని రావట్లేదులే. ప్రియులరా, దయతో జ్ఞాపకం చేసుకోండి. పాపము మన ఎదుట ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు దీవించబడతావు, కనికరించబడతావు. మహాభక్తుడు సొలొమోను గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యం అనుకుంటా, సామెతలు 28:13 వచనంలో ఉంటుంది ఒక మాట. ఏముంటుంది అక్కడ? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఎంతకాలం దాచుకుంటావు? మహాభక్తుడు యోబు గారు ఏమన్నా తెలుసా? వేషధారంట. ఏమన్నా తెలుసా? చదవమంట దయచేసి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. 31, 33. 31, 33, 34. అయ్యా, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడల, రొమ్ము అంటే హృదయములో నీ పాపమును కప్పుకొని నెడల, పరమును ఆకాశమందున దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. హల్లెలూయా. యోబు అంటున్నాడు, ఒకవేళ నేను నా రొమ్ములో, నా హృదయములో, నా జీవితములో పాపము కప్పుకుంటే మీ ఎవరికి కనిపించకపోవచ్చు కానీ నా దేవునికి, పరలోకము నా దేవునికి నేనేమవుతా? వేషధారినవుతా. వేషధారులు ఎక్కడికి పోతారమ్మా? చెప్పాలి. ఎక్కడికి పోతారు? వేషలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకి చెప్పాలి. ప్రభువునందు ప్రియమైన దేని బిడ్డారా, యెహోషువ గ్రంథంలో ఒక వేశ్య ఉంది. ఎవరామె? రాహాబు. ఆమె పని ఏంటిది? ఆమె పేరుకు ముందున్న డిగ్రీ ఏంది తెలుసా? వేశ్య అయిన రాహాబు అని ఉంటుంది. వేశ్య అయిన రాహాబు. అలాంటి రాహాబు ఏ జనాంగంలో చేర్చబడదు? ఇశ్రాయేలు జనాంగంలో వేశ్యలకైనా పరలోకం ఉంటుంది కానీ వేషధారు ఎంతకాలం నువ్వు కప్పుకుంటావో, నీ పాపాన్ని ఎంతకాలం అవిధేయతను కప్పుకుంటావో, ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావో, ఎంతకాలం చేసిన పాపమును, చేసిన ప్రవర్తనను కప్పుకుంటావో అప్పటి వరకు నువ్వు దేవుని దృష్టిలో వేషధారివే. నా మాటను, ఒకవేళ నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక, ఏమంటే నేను ద్వారము దాటి బయటికి వెళ్ళకపోవచ్చు, నువ్వు మౌనంగా ఉండొచ్చు. రొమ్ములో అనగా నీ హృదయములో, నీ బ్రతుకులో, నీ జీవితములో నీ పాపము కప్పుకొని నెల పరలోకములో నా దేవుని దృష్టికి నేను వేషధారిని. అయ్యగారు చూడకపోవచ్చు, సంఘ పెద్దలు చూడకపోవచ్చు, సహోదరులు చూడకపోవచ్చు, ఇంటి పక్కన వాళ్ళు చూడకపోవచ్చు. ఏమండి, అవునా కదా? ఎవరు చూస్తున్నారంటే నీ పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. అయ్యగారు ఎక్కడో మూలలో ఉన్నాడు.
లేకపోతే అక్కడెక్కడో అన్నా ఉంది, వాళ్ళ ఇంటి ముంచే పోయిన ఆయన ఆమె చూస్తుందా, ఎప్పుడు చూసినా తలుపులు వేసే ఉంటుంది. ఆమె చూస్తుందని ఇస్సాకు ఎటైనా పోవచ్చు, కానీ ఇస్సాకుని అన్నా చూడకపోవచ్చు, లేకపోతే నన్ను అన్నా నేను చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు ఆయన్ని? చెప్పాలి, దేవుడు చూస్తున్నాడు. అలానే మైపాది పోయినప్పుడల్లా ఆ హనుమంత గడ్డలో ఉన్న సీమోను చూడకపోవచ్చు. హనుమంత గడ్డేనా, బెస్తపాసారి హనుమంత గడ్డే, అక్కడ సీమోను చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడు లేదా? వాక్యం చూస్తున్నాడు లేదా? దేవుడు చూస్తున్నాడు. ప్రభువునందు ప్రియాదని బిడ్డారా, దేవుని దృష్టికి వేషధారిగా ఉంటున్నాం మేము ఈరోజు. ఏ విధంగా ఉంటున్నాం? నీ ప్రార్థనకి జవాబు రావాలి. నీ ప్రార్థన అసంపూర్ణంగా ఉంటుంది ఈరోజు. నీ కుటుంబం అసంపూర్ణంగా ఉంటుంది, నీ భక్తి అసంపూర్ణంగా ఉంటుంది. ప్రభు వాక్యం చెలవిస్తుంది, నెహెమ్యాని ఓదార్చిన దేవుడు నిన్నెందుకు ఓదార్చట్లేదు? నెహెమ్యాని ఆదరించిన దేవుడు నిన్నెందుకు ఆదరించట్లేదు? నెహెమ్యాకి కృపను అనుగ్రహించిన దేవుడు నీకెందుకు కృప అనుగ్రహించట్లేదు? నెహెమ్యా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థనను ఎందుకు అంగీకరించట్లేదు? నెహెమ్యా అడిగినవన్నీ దేవుడు అనుగ్రహించిందా లేదా? అన్నిటినీ అనుగ్రహించిన దేవుడు నీ జీవితం ఎందుకు అనుగ్రహించట్లేదు? నీ ప్రార్థన ఎందుకు గుమ్మం దాటిపోవట్లేదు? నీ ప్రార్థన ఎందుకు ఆకాశ పరమండాలకు ఎక్కిపోవట్లేదు? నీ ప్రార్థన ఎందుకు దేవుని చెవులలో జొచ్చుకొని పోవట్లేదు? కారణం నీ పాపము నీ ఎదుట ఉండి కానీ దాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాను, ఒప్పుకోవటానికి మనసు అంగీకరించట్లేదు చాలా మందికి. నువ్వు కప్పుకోక ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. నీ ప్రార్థనకి సమాధానం వచ్చిందండి. నువ్వు అడిగినవన్నీ ప్రభు నీకు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వాక్యము. దాగుకున్నాడు. ఈరోజు ఎంతమంది దాచుకుంటున్నారు పాపాన్ని? ఆదాము దాక్కున్నాడు పాపం చేసి, ఆకులు చాటును చెట్ల చాటును దాక్కున్నాడు. ఈరోజు ఆ వాక్యం సమయం లేదు కానీ ప్రియులారా గమనించండి, చేయొద్దని పని చేసి ఆదాము పాపం చేసి ఎక్కడ దాక్కున్నాడంట? పోయి మళ్ళా చెబుతున్నా, అయ్యా నేను దాక్కున్నాయ్యా. నువ్వు దేవుని మాట ఆ కరం ఎందుకు పట్టింది నీకు? ఏమంటే నువ్వు దేవుని మాట ఏంటి, నీకు ఆ కరం ఎందుకు పట్టింది బాబా అంటాడు దేవుడు. హల్లెలూయా. తినొద్దన్న పని తింటివి, చెయ్యొద్దన్న పని చేతివి, మాట్లాడుతున్న మాట మాట్లాడుతీవి, ఏమంటే దేవునికి ఆయాస్కరమైన ప్రవర్తన ప్రవర్తిస్తువి, నీ ఇష్టానికి నీ సబుద్ధిని ఆధారం చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటవి. అలా ప్రవర్తించబట్టేగా ఇప్పుడు నువ్వు దాక్కునే కరమ పట్టింది. అవునా కాదా? ఇప్పుడు తనకు తాను కొని తెచ్చుకున్నాడు కరమనే. అంతేనా? దేవుడు చెప్పిండు, నువ్వు ఆ పండు తినొద్దురా, పని చేయొద్దురా, అలా ప్రవర్తించొద్దమ్మా, అలా చేయకూడదమ్మా. దేవునికి నమ్మకం ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో దేవుని యొద్దకు వచ్చి అడగాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, ప్రభు యొద్దకు రావాలి. ప్రతిదీ దేవుడు స్పష్టంగా అనేక లేఖనాల ద్వారా ప్రతిరోజు మనకు చెబుతుంటే అయినా సరే వాటి ఏటిని చెవుని పెట్టకుండా ఇటు వదిలేస్తా దాక్కునే క్రమ పట్టకపోతే ఏ క్రమ పట్టింది? దాక్కుండడం. ఈరోజు ఎంతమంది ఆ దాక్కున్న స్వభావంలో ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చెప్పి ముగిస్తా. మీరేమనుకున్నా పర్లా, సగం పెట్టే మేనత్త అయిపోయింది ఆహారం.
కూరన్నం పెట్టి మజ్జిగన్నం పెట్ట బాగుంటుందమ్మా? సీమోను చెప్పాలి. సీమోను ఏం లేదు, ఒకటే వంటి చూపుతో చెప్పిండు, నేను ఎట్లా లేటుకు వచ్చిన పర్లేదు మీ ఇష్టం అన్నట్టు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అట్లానే ఎక్కువసేపు ఉంచాడు, నా బస్సు పోయింది మళ్ళా. ఇంకొక వ్యక్తిని చూడండి దయచేసి, ఇంకొక వ్యక్తిని గుర్తు చేద్దాం. రాజుల రెండవ గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. వాడు, అయ్యా నీ దాసుని నేను, నీ సంఘ పెద్దని నేను, మీ అయ్యగారిని నేను ఎచ్చడిగా పోలేదు, పాపం పాడుపడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనా లేదా? ఒరే దుర్మార్గుడా, నేను చూడలేదురా బాబు. ఎవరు చూశారు చెప్పాలండి? ఏమంటండి అక్కడ? ఎలీషాయి గారు స్పష్టంగా అడిగిండు, అయ్యా సహోదరుడా ఎక్కడికి వెళ్ళినవురా నువ్వంటే, ఓ అయ్యా నేను ఆడికి పోలేదయ్యా, నేను ఆడికి పోలేదు. ఒరే దుర్మార్గు పాపిస్తాడా, దేవుడు తోస్తుండరా అని దేవుడు వాక్యం. అవునా కాదా? వీడు పాపిస్తాడా మంచివాడా చెప్పండి మీరు? ఇప్పుడు ఎంతమంది గేహాజీకి తమ్ముళ్ళుగా మిగిలిపోతున్నారు, ఎంతమంది గేహాజీకి చెల్లెళ్ళగా, కొంతమంది అక్కలుగా ఉన్నారండి. అంటే గేహాజీకి మించి ఉన్నారు. అక్కలంటే ముందు ఇంకా 2 అడుగులు చదివిన వాళ్ళు ఉన్నారు, అన్నలుగా ఉన్నారు. కొంతమంది మించి ఉన్నారు. హల్లెలూయా. నీ ఎక్కడికి పోలేదమ్మా, ఎక్కడికి పోలేదా? ఏం చేయలేదా? ఏమంటే నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదా? ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియట్లేదా? నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలియట్లేదా? నువ్వు ఏం చేస్తున్నావో తెలియట్లేదా? ఏమండి ఇవన్నీ ఎవరు చూస్తున్నారంట? అక్కడ ఒక మాట ఉంది, ఒరి పిచ్చివాడా, ఒరి పనికిమాలాడా, నీతో నా ఆత్మ సదన మాటని అంతటా ఎలీషా వానితో ఒరి బుద్ధ కూడా నా మనసు నీతో కూడా రాలేదా? ఏమన్నా ఎన్ని బొంకులు బొంకితే ఏమైంది? దేవుని ముందు, అయ్యగారి ముందు బొంకొచ్చు, సంఘ పెద్దల ముందు బొంకొచ్చు, లేకపోతే వాళ్ళ ముందు ఎలా ముందు బొంకొచ్చు, కానీ ఎవరి ముందు బొంకలేము. దేవుని దృష్టి భూమి అంతటా ఏం చేస్తుందంట? ప్రచురిస్తుందంట, చూస్తుందంట. హల్లెలూయా. ఈరోజు ఎన్ని బొంకులు బొంకుతున్నారో చాలా మంది. నువ్వు వేషధారి అయిపోతావు, గుర్తుపెట్టుకో. గేహాజీ బొంకిండు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేసిండా లేదా? ప్రయత్నం ఏంది? ఆల్రెడీ దాచిపెట్టలా, దేశపోయి దాచిపెట్టే లేదా? ఒకళ్ళు పురమాయించిండు మళ్ళీ దాచిపెట్టడానికి. అవునా కాదు? ఇది మళ్ళీ ఈ పాపిస్తుడికి మళ్ళీ చేత కాదు, ఇంకో పాపిస్తుడు. ఈడ పెద్ద పాపిస్తుడు అంటే చిన్న పాపిస్తుడు అంటారు. ఏంది వాళ్ళని పిలిచి వీడికి అధికారం ఉంది, పెద్ద శిష్యుడిగా, శిష్యుల నాయకుడిగా, నాయకత్వం ఉంది, కొంత అధికారం ఉంది కాబట్టి వాడి కింద బుట్టాలు పిలిపించి రాయ్ ఈ సంచులు 2 దేశాలు దాచిపెట్టారు. ఈరోజు ఎంతమంది వాడే పాపిస్తుడు అంటే, ఆమె పాపిస్తుంది అనుకుంటే, ఆమె పాపిస్తుంది ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి, వాడు చేసిన పాపాన్ని దాచిపెట్టడానికి 2-3 కలుపుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అంటున్న మాట, వానితో నువ్వు వెళ్ళినప్పుడు నీతో నా ఆత్మ రాలేదా? నేటి నుండి వాడు విడుదల వాడిని విడిచిపెట్టిన కుష్టు నీ సర్వ సంతతికి అంటి ఉండునుగాక. ఎంతకాలం పాపాన్ని కప్పిపుచ్చుకుంటావో, పాపాన్ని దాచిపెట్టుకుంటావో, సంగమా దాచిపెట్టినంత చేపో, కప్పిపుచ్చున్న చేపో ఆశీర్వాదము రాదో, ప్రార్థన దేవుని సందుకి వెళ్ళదో, దేవుని కృప నీ మీదకి రాదు, ఉపయోగం ఉండదు. దున్నపోత మీద ఎంత వర్షం గురించి స్తుతిలేదంటగా మన ప్రార్థనా జీవితము ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు కాచినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత బాగా నువ్వు ప్రభువుని కనపరిచినా ఉపయోగం ఉండదంట. బూడిదలో పోసిన పన్నీరు లెక్కపోయింది. ఎప్పుడు? పాపము దాచుకున్నప్పుడు.
పాపము కప్పుకున్నప్పుడు అలా కప్పుకోకుండా, దాచుకోకుండా ఒప్పుకుంటే దీవించబడతా. ఒప్పుకుంటే దీవించబడతా. ఒక్కని గుర్తు చేసి జ్ఞాపకం ముగిస్తా. ఒప్పుకున్న వ్యక్తి లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 18వ వాక్యం నుంచి. నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నేను యోగ్యును కాను. ఏమండి చెప్పిండు, ఏయ్ చిన్నోడా వద్దురా, కలిస్తుండ్రా నాతోటి, నువ్వు దీవించబడతా. కలిస్తుండ్రా, దేవుళ్ళ ఉండరా, దేవుళ్ళ నిలబడరా, కలిస్తుందాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నా. ఏయ్ నా ఆస్తి నా ఇష్టం, నేను వేరుగా వెళ్ళిపోతున్నాను. ఏం చేసిండు? తండ్రి ఇంటిని విడిచిపెట్టి, అంటే సంఘముని విడిచి, దేవుని విడిచి, అక్కడ ఆత్మీయ అర్థం సాదృశ్యం అంతే, సంఘముని విడిచి, దేవుని విడిచి, సేవకుని విడిచి, నా ఇష్టం అంతా నా ఇష్టం అని ఏం చేసిండు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన స్థితి ఎంత దౌర్భాగ్య స్థితి అయిందో మీ అందరికీ తెలిసిన సందర్భం అదంతా కూడా. తిండి లేక, నీరు లేక, చివరికి పందులతో సహవాసం చేసిండు మనోడు. ఆ పందులతో సహవాసం చేస్తే పండుకునే అవకాశం లేదు మా చిన్నోడికి. దొరికిందా? పందులు తినే పొట్టు కూడా తినే గతిలే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు మనోడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు ప్రభువుని అక్కడ రాయబడి ఉంది 17వ వాక్యం చదివితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, వీడికి బుద్ధి వచ్చింది, జ్ఞానం కలిగింది. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నేను నా తండ్రికి, నా దేవునికి, పరలోకమున దేవుని ఎందుకు నా తండ్రికి విరోధంగా నేను పాపము చేసి ఉన్నానే అని ఒప్పుకుంటుండండి. ఒప్పుకుంటలేదా? ఒప్పుకున్న తర్వాత ఆ చిన్నవాడు ఎంతగా దీవించబడ్డాడో, ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడో, ఎలాంటి వారసత్వాన్ని పొందుకున్నాడో ఆ కింద వచ్చిన అలా మీరు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. తలస్నానం చేయించి, పెళ్లి వస్త్రాలు వేపించి, ఏమండి ఉంగరము తొడిగి, ఎంతగా తండ్రి చేత ప్రేమించబడ్డాడు, ఎంతగా ఆ తండ్రి చేత ఏమండి ప్రేమించబడి ఆశీర్వదించబడ్డాడో ఆ క్రింద వచ్చిన చదివితే మీకు అర్థమైంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు అంతగా దీవించబడతావు. నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఒప్పుకొని విడిచిపెడితే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని చేత ప్రేమించబడతావు, తండ్రి చేత ప్రేమించబడతావు, సంఘము చేత ప్రేమించబడతావు, సేవకుడి చేత ప్రేమించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. చేసిన అతిక్రమమును, చేసిన పాపిష్టి పనిని, చేసిన పాపమును, చేసిన దోషమును, ఏ విషయంలో అయితే దేవునికి అయిష్టంగా, సేవకుడికి అయిష్టంగా నువ్వు నడుచుకుంటున్నావో, ప్రవర్తిస్తున్నావో, ఏ విషయంలో అయితే అంతా నాకు తెలుసు అన్నట్టుగా అన్నీ నీవే ఆలోచన కలిగి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పాపము హృదయంలో ఉంచుకొని నువ్వు దేవుని దృష్టికి నడుచుకొనొచ్చున్నావో వ్యతిరేకంగా, పిల్లరా, అప్పటి వరకు దేవుని ఆశీర్వాదం నీ యొద్దకు రాదు. నీ ప్రార్థన దేవుడు వినడు. ఈ తప్పిపోయిన కుమారుని వలె నువ్వు ఒప్పుకో, బుద్ధి తెచ్చుకో, జ్ఞానము తెచ్చుకో, ఆలోచన నీ మనోనేత్ర తెరవబడునుగాక. నీ మనోనేత్ర తెరవబడితే నీకు బుద్ధి కలిగినప్పుడు, బుద్ధి వస్తే, బుద్ధి తెచ్చుకుంటే, వస్తే కాదు బుద్ధి తెచ్చుకొని నువ్వు మారు మనస్సు పొంది జ్ఞానము కలిగి తిరిగి మరలా నా తండ్రి యొద్దకు రా, తిరిగి నా ప్రభు యొద్దకు రా, తిరిగి నా ప్రభు పాదాలు పట్టుకో, తిరిగి నీ సన్నిధికి వెళ్ళు. నువ్వు దేవుని సన్నిధికి తిరిగి, అయ్యా నేను చేసింది తప్పుడు పని అయ్యా, నేను చేసింది మంచి పని కాదయ్యా, నా ప్రవర్తన సరైనది లేదయ్యా, నేను చేసిన ఆలోచన మంచిది కాదయ్యా, నేను చేసిన ప్రణాళిక మంచిది కాదయ్యా, నా ఆలోచన సరైనది కాదయ్యా, నా నడత, నా ప్రవర్తన సరైనది కాదు ప్రభువా, నన్ను మన్నించని, నన్ను క్షమించని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ కుమారుని వలె, ఆ తప్పిపోయిన చిన్న కుమారుని వలె నువ్వు తిరిగి మరలా ప్రభువుని క్షమాపణ అడుగుతావా, ప్రభు ఎదుట ఒప్పుకుంటావా, ప్రభు ఎదుట విడిచిపెడతావా, ఆ చిన్న కుమారుడు ప్రేమించబడినగా నువ్వు ప్రేమించబడుదుగాక.
ఆ చిన్న కుమారుడు తిరిగి మళ్ళా ఆశీర్వాదం పొందుకున్నట్టుగా నువ్వు తిరిగి ఆశీర్వాదం పొందుదువుగాక. ప్రభువునందు ప్రియాదేని బిడ్లారా, ఒప్పుకో. దేవుని ఎదుట ఏ విషయంలో అయితే నువ్వు దేవునికి విరోధంగా, అయిష్టంగా, అవిధేయత కలిగి నీ సొంత పెత్తనముతోటి చేస్తున్న వాటన్నిటిని విడిచిపెట్టు. దేవుని మీద ఆధారపడు. ప్రభు అంటున్న మాట, నీ సబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయముతో యెహోవా అధికారముకు ఒప్పుకొనుము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం. ఈరోజు చాలా మంది అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఏ విషయములైనా, ఏది ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ప్రతి చిన్నదానికి దావీదు దేవుని పాదాల దగ్గరికి వచ్చేవాడు, దేవుని సన్నిధికి వచ్చేవాడు. ఏమండి, ఈ మధ్య అన్యులు ఎంత కొంతమంది భక్తి కలిగి అడుగుతారు, అయ్యా మేము పనికి వెళుతున్నాం, మేము ఇది చేయాలనుకుంటున్నాం, మా పేరున కొంచెం ప్రార్థన చేస్తాం. వారి విశ్వాసం చూడండి. కానీ ఈరోజు వాళ్ళకున్న విశ్వాసం కూడా ఈరోజు మనం కోల్పోతున్నాం అంటారు లేదా? ఏమండి, దేవుని దృష్టి ఎదుట మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? ఎన్ని ఉంటే ఏం సుఖం, ఎంత బంగళాలు, ఎంత ఇది ఉంటే ఏం సుఖం? దేవుని చిత్తము లేకుండా, దేవుని చిత్తానికి లోపడకుండా, ఏమండి, ఎంత ప్రార్థించినా, మనం ఎంత మంచిగా జీవించడం అదంతా శూన్యం కిందకు వచ్చింది. నెహెమ్యా ఓదార్చబడటానికి, నెహెమ్యా దీవించబడటానికి, నెహెమ్యా కృప పొందుకోవటానికి, నెహెమ్యా కావలసిన అవస్థలన్నీ సమకూర్చబడడానికి ఒక్క రూపాయి నెహెమ్యా ఖర్చు పెట్టిండా? అన్నీ దేవుడే నెహెమ్యా కావాల్సినన్నిటిని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారం నీ ప్రార్థనా జీవితం ఉంటే దేవుడు తప్పకుండా కృప చూపించునుగాక. దేవుడే నిన్ను ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి ఆశీర్వదించునుగాక. దేవుడే నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చునుగాక. దేవుడే నీ పట్ల కృప విస్తారంగా కురిపించునుగాక. అందరము లేచి నిలబడే ఈ మాటలు మన హృదయంలో నీరుకట్టి ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం.